ట్రాన్స్ఫార్మ్డ్ ఫార్మింగ్ని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? నేను ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసే ముందు చాలా సర్వే చేశాను. సో దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్. అందులో మనం ఎలాంటి ఫార్మింగ్ని మనం చేసుకోవాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్ ట్రెడిషనల్ ఫార్మింగ్ ఉంది, వర్రి పండిస్తారు, షుగర్ కేన్, మేజ్, ఇవన్నీ ఏంటంటే కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ సార్ట్ ఆఫ్ ఫార్మింగ్ విచ్ అవర్ ఫోర్ ఫాదర్స్ హ్యాస్ బీన్ డూయింగ్. కానీ ఒక చదువుకున్న వాళ్ళు ఒక ఫార్మింగ్ సెక్టర్లోకి ఎంటర్ అవుతే హౌ మచ్ దట్ అగ్రికల్చరల్ సెక్టర్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ అనేది లైవ్ ఎగ్జాంపుల్స్ స్టడీ చేసి కొన్ని టచ్ ఫీల్ అంటే వెళ్ళి చూసి ఫీల్ అయినాక మేము ఈ యొక్క జర్నీని కొనసాగడానికి ప్లాన్ చేసామన్నమాట. ఆస్ట్రేలియాలో దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ యాజ్ పిక్ యువర్ ఓన్ స్ట్రాబెరీస్. అంటే దట్స్ అ ఫార్మ్, స్ట్రాబెరీ ఫార్మ్ ఉంటుంది. యూ హ్యావ్ టు పే $12. ఒక డబ్బా ఇస్తారు మనకి. అవును, యాపిల్స్ కూడా అంతే. యూ క్యాన్ గో అండ్ ప్లక్ యువర్ ఓన్ స్ట్రాబెరీస్ ఫ్రమ్ దేర్. అంటే యాజ్ ఎ కస్టమర్ నాకు నచ్చిన స్ట్రాబెరీ నేను డైరెక్ట్ ఫ్రమ్ ద ప్లాంట్ ఐఎమ్ ప్లక్కింగ్ అండ్ ఐఎమ్ ఈటింగ్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టు అగ్రి. అక్కడ ఏమవుతుంది అంటే నాకు సెల్లింగ్కి ప్రాబ్లం లేదు, నాకు కస్టమర్ బేస్కి ప్రాబ్లం లేదు. నేను నా ప్రోడక్ట్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో ఫామ్లో అమ్ముకొని వాడు డబ్బులు ఇస్తాడో లేదో అలాంటి ఒక ఇది లేదు. ఇప్పుడు మేము కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగ అనుకుంటున్నామంటే అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్, ఇప్పుడు ఊటీలో వరి ఎవరు పండించరు, ఇట్స్ ఆల్ క్యారెట్, బీట్రూట్, బ్రొకోలీ ఇలాంటివి కమర్షియల్ పంటలే ఎక్కువ పండిస్తారు అలాంగ్ విత్ స్ట్రాబెర్రీస్ అండ్ బెర్రీస్. సో బెర్రీస్ లాంటి ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ ఉంది. ఒక నీలగిరీస్ నుంచే మోర్ దెన్ 100 tons స్ట్రాబెర్రీస్ ఎవ్రీ డే ఇట్ గెట్స్ ట్రాన్స్పోర్టెడ్. అది కేరళ ఉండొచ్చు, చెన్నై మార్కెట్ ఉండొచ్చు, మెనీ సచ్ ప్లేసెస్, బెంగళూరు ఉండొచ్చు. సో అలాంటి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని ఎప్పటికైనా మనం ఎంచుకోవాలి. ఇట్ కుడ్ బి బ్లూబెర్రీస్, ఇట్ కుడ్ బి స్ట్రాబెర్రీస్. ఓకే, అండ్ ఐ వాంట్ టు టెల్ యూ ఎ స్టోరీ. మీరంతా వినుంటారు సులా వైన్స్ అని. ఓకే, ఇట్స్ ఎ వైన్ యార్డ్ స్టార్టెడ్ ఫ్రమ్ నాసిక్. ఇప్పుడు మనకి మైసూర్ రోడ్లో ఉంది, బెంగళూరు టు మైసూర్ నైస్ రోడ్ మీద వీళ్ళది ఒక వైన్ యార్డ్ ఉంటుంది. ఐ వాంట్ టు టెల్ దిస్ స్మాల్ స్టోరీ. ఇది ఏంటంటే దిస్ వాజ్ యాక్చువల్లీ ద ఫౌండర్స్. తనకి నాసిక్లో చాలా ప్రాపర్టీ వచ్చింది, వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీ. ఆయనకు తెలియలేదు, హీస్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ గై, ఆయనకు తెలియలేదు ఇక్కడ ఏం చేయాలి అనేది. హీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఫార్మింగ్, అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ చేశారు, బట్ నథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. Then he wanted to do something innovative ga. Then he went to California. There is a valley called as Napa Valley. అక్కడ ఏంటంటే గ్రేప్ వైన్ యార్డ్ అనమాట. ఇట్స్ కాల్డ్ యాజ్ వైన్ కంట్రీ అంటారు. ఓకే, దట్ ప్లేస్ని హీ వెంట్ దేర్, హీ విజిటెడ్ అండ్ హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ వైన్ ఇన్ ఇండియా. ఇది 1996లో జరిగిన స్టోరీ ఇది. ఓకే, కాకపోతే మనకి ఇండియాలో ఏంటంటే బ్రిటిషర్స్ వచ్చి వెళ్ళాక మనకి నార్మల్ డ్రింక్స్ అంటే బ్రాండీ అండ్ విస్కీ, పీపుల్ డజంట్ నో వైన్. సో హీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అప్పుడు ఏం చేశాడంటే హీ స్టార్టెడ్ దిస్ సులా వైన్స్. యాక్చువల్లీ ఈ సులా అనే పేరు కూడా వాళ్ళ మదర్ పేరు నుంచి వచ్చింది, సులభ ఐ థింక్ హర్ నేమ్. సో 1997లో హీ స్టార్టెడ్. గ్రేప్ యార్డ్ అయితే, వైన్ యార్డ్ అయితే స్టార్ట్ చేసేసాడు విత్ ఫుల్ వైన్, గ్రేప్స్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం. బట్ హీ డెంట్ నో హౌ టు మార్కెట్ ఇట్. సిన్స్ హీస్ ఎడ్యుకేటెడ్ గై, హీ వెంట్ ఇన్ టు ద ఓపెన్ మార్కెట్. అది ఎలా చేశాడంటే ఈ ఈవెంట్స్లో వైన్ టెస్టింగ్ అనేసి పెట్టేశారు. ఓకే, ఎనీబడి కెన్ కమ్ అండ్ టెస్ట్ ద వైన్ ఇన్ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, అక్కడ హీ స్టార్టెడ్. Like that people started coming and testing the wine. So he expected 10-20 people, కానీ అది 200-300 లెవెల్లో ఉంటుంది. So he simply started one thing. He kept a small amount as entry fee. Anybody can come and visit the wine yard. అది slowly pick up అయ్యేది. లాస్ట్ టూరిజం కింద మారిపోయింది. ఇప్పుడు ఈ వైన్ యార్డ్స్కి దే ఆర్ కెప్ట్ ఎంట్రీ ఫీ. ఓకే, ఎంట్రీ ఫీ ఇవ్వాలి. దట్ అమౌంట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద వైన్ టెస్టింగ్. కాకపోతే ద లాజిక్ హియర్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ లేదు. వైన్ అనే ప్రోడక్ట్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశాడు అండ్ నౌ హీఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇవన్నీ ఇన్నోవేటివ్ థింకింగ్ అండి. సో చాలామంది అనుకుంటారు ఫార్మింగ్లో ఏముంది అని. 1922లో సులా వెంట్ ఫర్ పబ్లిక్ ఇష్యూ. అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ డూ ఇన్ ఫార్మింగ్. మనిషి అనే వాడికి భూమి ఉంటే ఈ క్యాన్ డూ మార్వెలస్ థింగ్స్. కానీ పీపుల్ డోంట్ నో దట్. వాళ్ళు ఏమనుకుంటారంటే 8 to 5 జాబ్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఫార్మింగ్ అనుకుంటారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట వర్షాలు వరదలు వచ్చి మునిగిపోయింది. ఆల్వేస్ మనకి ఇప్పుడు జాబ్ చేసినా కూడా మన దగ్గర సస్టైనబిలిటీకి
బ్యాకప్ డబ్బులు అయితే ఉండాలి. సో సిమిలర్లీ ఈజ్ విత్ ఫార్మింగ్ ఆల్సో. ప్రతి చిన్న విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని మనకి కలిసి రాదు అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఏ ఫార్మర్ ఇంటికి వెళ్ళి చూసినా కొడుకు ఇంజనీర్, ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఉంటారు. ఫార్మర్స్ ఎక్కడ ఉన్నారండి? బట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ హ్యావ్ యూస్డ్ టెక్నాలజీ ఇన్ ఫార్మింగ్, ఇప్పుడు వాళ్ళంతా మిలేనియర్స్. That's what I told you in my first initial introduction లోనే. ఫార్మింగ్ ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద రిచెస్ట్ అసెట్. అది కరెక్ట్గా చేసుకోవాలి. సో సులా వైన్స్ అనేది ఇట్స్ వెరీ ప్రాక్టికల్గా నేను చూసిన ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు సులా వైన్స్ ఎవ్రీ వైన్ షాప్, ఎవ్రీ లిక్కర్ మార్ట్లో ఉంటుంది మీకు, ఎందుకంటే అంత నేమ్ సంపాదించుకున్నారు ఆయన. సో సిమిలర్లీ ఇఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ రిటైర్మెంట్ లైఫ్ చూస్ చేసుకున్నారంటే వాళ్ళ ఎక్స్పర్టీస్ దే కెన్ యూజ్ ఇన్ ఫార్మింగ్. చాలా టెక్నాలజీస్ ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు మందులు చల్లకుండా కూడా ఆర్గానిక్ వెజిటబుల్స్ ఫార్మింగ్ అంటారు, కానీ దట్ ఈస్ అబ్సర్డ్. మందులు చల్లకుండా ఏది పండదు. ఇఫ్ ఒక్కొక్క పంటకి 120 days, 140, 160 అలా డేస్ ఉంటుంది. మీరు పీరియాడికలీ మందులు చల్లాల్సిందే. మైట్ బి కొన్ని రీజియన్స్లో 50% తక్కువ ఉంటుంది. 100% బదులు ఇప్పుడు ఊటీకి వస్తే మీకు ఒక 40 to 50% మందులు చల్లాలి. వేరే ఇప్పుడు మన హైదరాబాద్ క్లైమేట్ అనుకోండి 100% చల్లాలి, ఎందుకంటే ఈ క్లైమేట్కి అప్పుడే అవి నిలబడుతుంది. సో అది పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చేమో కానీ 100% ఆర్గానిక్ అనేది ఏదీ లేదు. నో ఫ్రూట్, నో వెజిటబుల్ ఇస్ 100% ఆర్గానిక్. కరెక్ట్గా మీరు ఆ ఫ్లేవర్ కరెక్ట్గా మీరు ఎంజాయ్ చేయాలంటే దాన్ని గంట సేపు నీళ్ళు నానబెట్టాల్సిందే. సో దర్ ఇస్ నథింగ్ కాల్డ్ యాజ్ ఆర్గానిక్. సో సిమిలర్లీ ఏదైనా కూడా ఒక డిఫరెంట్ లెవెల్లో మనం తీసుకొని వెళ్ళగలిగితే సక్సెస్ అనేది ఎక్కడ ఆగదు. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే ఏ ఫ్రూట్స్ కానీ కొన్ని వెజిటబుల్స్ కానీ మనకి సీజనల్ వైజ్ మాత్రమే దొరికేవి. ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ కానీ, జాక్ ఫ్రూట్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ హైబ్రిడ్. ఇప్పుడు ఇదంతా కూడా దొరుకుతున్నాయి. సో అది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇదంతా ఒక ప్రొడక్ట్ మనం తింటున్నాం అంటే డెఫినెట్ గా అది. ఇప్పుడు మ్యాంగో ఫార్మింగ్ లో కూడా చైనా ట్రీస్ వచ్చాయి. 3 years లో ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ యూ ఫ్రూట్. అది ఇంతే ఉంటుంది, మన హైటే ఉంటుంది. మామూలుగా మామిడికాయ చెట్టు అంటే చాలా పెద్దగా ఉంటుంది విత్ హ్యూజ్ బ్రాంచెస్, కానీ అది చూస్తే మన క్రిస్మస్ ట్రీ అంతే ఉంటుంది. అండ్ ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ యూ మ్యాంగోస్ విత్ ఇన్ 3 years. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ హైబ్రిడ్ అండ్ దేర్ ఇస్ నో ఆర్గానిక్. ఇంకోటి ఏంటంటే అండి, మన ఉన్న జనాభాకి ఇంత ఫుడ్ చైన్ సప్లై అవ్వాలి అంటే ఈ సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిందే. లేదు అంటే వీ కెనాట్ మీట్ ద ఫుడ్ సైకిల్. ఏదైతే సైకిల్ ఉందో, ఇంత పాపులేషన్కి ఇంత ఫుడ్ క్యాటర్ చేయాలి అంటే మనం అది 100% దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. ఆ మందులు వేసుకోవాలి. విత్ ఇన్ 180 daysలో వచ్చే పంట 120 daysలో వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కానీ చాలామంది ఎందుకని అసలు అంటే అగ్రికల్చర్ అంటే చాలామంది భయపడుతుంటారు. అరే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఎండ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా మనకి డిసెంబర్ సీజన్లో అసలు వర్షాలు ఉండవు, కానీ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా చూసుకుంటే కంటిన్యూస్గా తుఫాన్లు అనేవి ఉంటున్నాయి. దీనివల్ల చాలామంది చాలా సఫర్ అవుతుంది, భయపడి అసలు అగ్రికల్చర్ అంటే మాకు వద్దు అని చెప్పి వదిలేస్తున్నారు. దట్ ఈస్ వై వీ హ్యావ్ గాట్ టెక్నాలజీ అండి. ఇప్పుడు పాలీ హౌసెస్ ఉన్నాయి, గ్రీన్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ అవన్నీ అంటే మరీ వరదలు వచ్చేంత కాకుండా నార్మల్ రెయిన్స్ని అయితే ఇవన్నీ కాపాడుతుంది. దట్ ఈస్ వై ఐ టెల్ యూ, యూస్ టెక్నాలజీ ఇన్ ఫార్మింగ్. టెక్నాలజీ యూస్ చేస్తే ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ నుంచి అయితే మన పంటల్ని కాపాడుకోవచ్చు. దట్ ఈస్ వై ఐ సెడ్ నార్మల్ ఫార్మింగ్ చేసే కంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ వెన్ దే డూ ఫార్మింగ్ దాంట్లో చాలా డిఫరెన్స్ కనపడుతుంది. 100% ఫ్రూట్ఫుల్గా కూడా ఉంటుంది అది. ఎస్. సో మీ ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ని చాలా సేఫ్గా అసలు మీరు ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? మై ఇన్వెస్టర్స్ ఆర్ మై అసెట్స్. సో ఇప్పుడు నేనేదో ప్లాట్ అమ్మేసుకున్నాను, సో ఐవ్ గాట్ దట్ మనీ అలా కాదండి. మై ఇన్వెస్టర్స్ ఆర్ మై అసెట్స్. నాతో పాటు వాళ్ళు కూడా గ్రో అవుతారు. ఓకే, ఐ గ్రో ఓల్డ్, దే గ్రో ఓల్డ్. వీఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ఎ ప్యారలల్ లైఫ్ సైకిల్ అనమాట. సో మా ఇన్వెస్టర్స్కి మేము ఇచ్చే హోప్ ఏంటంటే, కమ్ అండ్ లివ్ విత్ అస్, వీ విల్ గివ్ యూ ఎ హ్యాపీ లైఫ్. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో ఐ టెల్ యూ బై దట్ ఫ్రమ్ మీ. హెల్త్ ఈజ్ వెల్త్. సో ఆ హెల్త్ని నేను ఇస్తాను, వెల్త్ని కూడా నేను ఇస్తాను. సో 100% ఐఎమ్ సెక్యూరింగ్ దేర్ ఇంట్రెస్ట్. 100% ఐఎమ్ గివింగ్ దెమ్ గ్యారంటీ దట్ దేర్ ఈజ్ ROI ఆన్ దీస్ ప్రొడక్ట్స్. సో ఇలాగా నేను నా ఇన్వెస్టర్స్ని కాపాడుకుంటున్నాను. అండ్ ఐ చూస్ మై కస్టమర్స్. ఎవరు వస్తే వాళ్ళకి నేనైతే ప్రాపర్టీ ఇవ్వట్లేదు.
ఎస్ వీఆర్ డూయింగ్ మార్కెటింగ్, డిజిటల్లో కూడా మేము మార్కెటింగ్ చేస్తున్నాము, కానీ వీ చూజ్ అవర్ కస్టమర్స్. ఎందుకంటే మాకు ఒక లైక్ మైండెడ్ పీపుల్ కావాలి. అక్కడ ఉండి తన లైఫ్ని తను ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రమే వీఆర్ సెల్లింగ్ అవర్ ప్రాపర్టీస్ టు దెమ్. ఏదో కొనేసుకొని 10 years తర్వాత నేను అమ్మేసుకొని వెళ్ళాలనే కస్టమర్స్కి కాదండి. వీఆర్ గివింగ్ ఇట్ టు దోస్ కైండ్ ఆఫ్ పీపుల్స్ వాంట్ టు లీవ్ విత్ అస్, లీవ్ దేర్. అంటే ఒక లైక్ మైండెడ్ పీపుల్ మాతో పాటు జర్నీ చేయటం ఎవరికైతే ఇష్టంగా ఉంటుందో అలాంటి ఒక కస్టమర్స్ని మేము చూస్ చేసుకొని వీఆర్ సెల్లింగ్ దిస్ ప్రోడక్ట్. అండ్ 100% గ్యారంటీడ్ దే ఆర్ గ్రోయింగ్ టు, దే ఆర్ నాట్ జస్ట్ గ్రోయింగ్ ఓల్డ్ విత్ మీ, బట్ దే ఆర్ గ్రోయింగ్ గోల్డ్ విత్ మీ. మట్టి బంగారం అండి, దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు ఐ మీన్ నశించింది అయితే లేదు. సో దట్ గ్యారంటీ ఐ విల్ గివ్ టు మై ఇన్వెస్టర్స్. ఓకే, సో అబౌట్ మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళకైతే ఏం సజెషన్ ఇస్తారు? మేము ఇది అఫోర్డబిలిటీ కింద తీసుకొని రావడానికి కారణం కూడా ఈ 1/4 acre సెల్లింగ్. ఎందుకంటే అందరూ ఎకరాలలో కొనాలి అంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఊటీలో నేను ప్రాపర్టీ అమ్ముతున్నానంటే చాలా మంది కాల్ చేసి మేడం 40 lakhs 50 lakhs అక్కడ ఎకరా ఉంటుంది, మీరేంటి ఇంత ప్రైస్ చెప్తున్నారని. కానీ దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ అండి. ఊటీలో మీకు 40-50 lakhsలో డెఫినెట్గా ప్రాపర్టీస్ దొరుకుతాయి, కానీ దానికి రూట్స్ ఉండవు. యూ విల్ నాట్ గెట్ రోడ్స్. ఇప్పుడు మనకి ఎక్కడైతే ఇక్కడ హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఐ మీన్ విలేజెస్లో అగ్రికల్చరల్ ల్యాండ్స్కి నేలబాట ఉంటుందో అక్కడ కూడా అంతే, రోడ్స్ ఉండవు. సో వెన్ వీఆర్ బయింగ్ వీఆర్ డెవలపింగ్ దిస్ ప్రాపర్టీ. మేము టోటల్గా ఫెన్సింగ్ చేస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, వాటర్ ఇస్తున్నాము. సో డెఫినెట్లీ దీంట్లో ప్రైసింగ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది, కానీ అవర్ అప్రోచ్ టువర్డ్స్ మిడిల్ క్లాస్ ఈజ్ వెరీ క్లియర్. యూ కమ్ అండ్ బై quarter acre from us. ఊటీలో ఒక గెస్ట్ హౌస్ ఉండటం అనేది మామూలు విషయం అయితే కాదు. ఇట్ ఈజ్ ఎ లగ్జరీ ప్రొడక్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎవ్రీ పర్సన్. సో అక్కడ ఒక గెస్ట్ హౌస్ నేనుగా సంపాదించుకున్నాను అనుకుంటే చాలా గర్వమైన విషయం అండి. సో మేకింగ్ ఇట్ మోర్ అఫోర్డబుల్ టు మిడిల్ క్లాస్ పీపుల్ మేము ఈ quarter acre కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఎందుకంటే మా దగ్గర మ్యాక్సిమం ఎకరాలలో కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, 1/2 acres అండ్ ఏకర్లో ఎక్కువ కస్టమర్స్ మేము ఇచ్చేది. కానీ quarter acre కూడా ఉన్నారు సాఫ్ట్వేర్ పీపుల్, కొంతమంది quarter acres కొన్నారు. సో డెఫినెట్లీ దట్ ఈస్ హౌ వీఆర్ మేకింగ్ ఇట్ అప్రోచబుల్ టు ద మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట. Yes. Apart from celebrities, and common man also needs some sort of a pleasure. So akkada we are making it more affordable for the middle class people. Okay.